కాంగ్రెస్ ప్రభుత్వానికి పలుమార్లు ప్రజలు అధికారం కట్టబెట్టినప్పటికీ ప్రజలకు చేసింది శూన్యమని జనహిత ప్రగతి సభలో పాల్గొన్న వక్తలన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక మినీ స్టేడియంలో జనహిత ప్రగతి సభ నిర్వహించారు. సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. మహిళలు బతుకమ్మలతో మినీ స్టేడియం వరకు తరలివచ్చారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కేసీఆర్ను కరీంనగర్ ఎన్నికల్లో ఓడిస్తే తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగితే ఈ ప్రాంత ప్రజలు కేసీఆర్ను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారని అన్నారు. తెలుగుదేశం హయాంలో 70 రూపాయలున్న పెన్షన్ కాంగ్రెస్ పార్టీ 200 రూపాయలకు పెంచిందని, టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే 1000 రూపాయల పెన్షన్ పెంచిన ఘనత కేసీఆర్కు దక్కిందని అన్నారు. గ్రామాల్లోని అన్ని కులాల అభివృద్ధికి పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్కే చెల్లిందని అన్నారు. అనంతరం పలువురు టీఆర్ఎస్ పార్టీలోకి చేరగా వారికి కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కవితతో పాటు టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ సంజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, మంత్రి ఈటెల రాజేందర్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు పాల్గొన్నారు.
ప్రదీప్ బాయ్నా నమస్తే. రైట్ సార్. ఈనాటి మన జనహిత ప్రయత్నాల్లో ముఖ్య అతిథిగా వచ్చేసిన కల్వకుంట్ల తారక రామారావు గారు ఆడియో ఆఫీస్ లో మీటింగ్ వస్తామంటే ప్రజలు బాగా ఎక్కువ వచ్చే పరిస్థితి లేకుండా జామ్ అయింది. అక్కడ ఈవెన్ అక్కడ గ్రౌండ్ దగ్గర కూడా ప్రజలు ఎక్కువ ఉన్నారని చెప్పి పోలీసు వాళ్ళు అటే డైరెక్ట్ చేసిండ్రు. దయచేసి ఇది తప్పుగా భావించకుండా మనందరం కూడా గ్రౌండ్కి వెళ్దాం, సభను చేద్దాం చేద్దాం. మీకు జరిగిన కొంచెం ఏదైతే అసౌకర్యం అయిందో దానికి అన్యదా భావించవద్దు. పరిస్థితుల వల్ల ఈ ర్యాలీ క్యాన్సిల్ అయింది. మనందరం కూడా చక్కగా గ్రౌండ్కి వెళ్దామని చెప్పి తెలియజేస్తాం.
చూసే భాగ్యం కలుగుతుంది. మొన్నటిదాకా మనసులో కొంత కలుతా ఉండే ఇలాంటి అద్భుతమైన సన్నివేశం ఒక ఆర్మూర్కే తప్పుతుందా, అన్నా చెల్లెల కలయిక మరి మన జగిత్యాలకు కూడా ఉంటుందా అని ఒక అనుమానం ఉండే. కానీ ఇటువంటి గొప్ప అద్భుతమైన సన్నివేశం ఈరోజు జగిత్యాలలో ఆవిష్కరించబడినందుకు దీన్ని కేటీఆర్ గారు, రామన్న, కవితక్క ఈరోజు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జగిత్యాలలో ఉంటే కాంగ్రెస్ ఉంటుంది, లేకపోతే తెలుగుదేశం ఉంటుంది, గులాబీ జెండా ఉండదు, టీఆర్ఎస్ గెలవదన్నాడు. కానీ నేను చెప్తున్నా 2004లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది, ఇదే గులాబీ జెండా కప్పుకోని చెప్పి చెప్తా ఉన్నా. అదేవిధంగా 2009లో తెలుగుదేశం పార్టీ గెలిచింది ఇదే గులాబీ జెండా కట్టుకొని. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ కొద్దిగా లొట్టబోయి గెలిచింది, టీడీపీకి డిపాజిట్ కూడా పోయిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి వచ్చేసారి మన కవితక్క గారు ఈ నియోజకవర్గానికి ఏదైతే అభివృద్ధి చేస్తున్నారో అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గం మరి ఆ జిల్లా ఆయనదాన్ని సాకారం చేసుకోవడానికి మన గౌరవ ఎంపీ గారు, ఇతర మంత్రివర్గులందరూ కూడా జగిత్యాలను అభివృద్ధి చేయడానికి పూర్తిగా సంసిద్ధులైనారు. మరి మనం ఒకవైపు జగిత్యాలలో జిల్లా ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఉన్న మన జగిత్యాల గత 40 సంవత్సరాల నుంచి ప్రజలు ఎంతో అనుకున్నారు. కొండగట్టు అంజన్న మనకు ఉన్నాడు, చాలా ముద్దుగా గుండ్రగా తాంబాలం వలె బట్లం వలె మంచిగా మన జగిత్యాల జిల్లా కుదురుకున్నది. ఆనాడు జిల్లా ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడే మేము ఒక మాట చెప్పినాం, ఇది కరీంనగర్ నుండి వచ్చి జగిత్యాల జిల్లా అయింది. మరి కరీంనగర్ లో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు ఎవరైతే ఉన్నారో రాజన్న రామన్న సహకారంతో జగిత్యాల జిల్లా అభివృద్ధి చేసుకుంటామని ఆనాడే చెప్పినాం. మరి వాళ్ళ వేదిక మీద అన్నలిద్దరు కలిసి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. ఆర్మూర్ సభలో గత 15 రోజుల క్రితం జరిగినటువంటి ఆర్మూర్ సభలో గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు వచ్చినప్పుడు వారిని మేమందరం రిక్వెస్ట్ చేస్తే, మరి జగిత్యాలలో 3 మున్సిపాలిటీలు ఉన్నాయి, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి. ఈ 3 మున్సిపాలిటీలకు కూడా 150 కోట్ల రూపాయలు వారు ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మరిగా రామన్న వంత అయింది, నెక్స్ట్ రాజన్న వంతే. రాజన్న ఏం చేస్తారో మరి వేదిక మీద చెప్తారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఇంకొక అంశం మీ అందరికి కూడా తెలియజేయాల్సినటువంటి విషయం ఉన్నది. మరి ఆనాడు కరీంనగర్ లో 13 నియోజకవర్గాలు ఉంటే ఒక్క జగిత్యాలనే తప్పిపోయి ఒక కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి అక్కడ చాలా సీనియర్ నాయకులు ఉన్నారు, జీవన్ రెడ్డి గారు. నాకు జీవన్ రెడ్డి గారిని చూసినప్పుడల్లా ఒక కథ గుర్తొస్తుంది. వింటున్నారా అందరూ? వింటున్నారా? అయితే ఒకసారి ఏమైందట, ఒక ముసలి పులి ఉన్నదట. పులి పాపం బాగా ముసలైపోయిందట, చేతనైతే లేదట. అందుకని ఏం చేసింది, ఒకటే దగ్గర నిలబడ్డది. ఆ ముసలి పులి దగ్గర ఒక బంగారు కడెం ఉన్నదట. ఆ కడెం పట్టుకొని నిల్చుంటదట. నిల్చొని ఎవరైనా దారిలో పోతుంటే వాళ్ళకి ఆ కడెం చూపిస్తుందట. ఆ బంగారు కడియం ఆశకి ఎవరైనా దగ్గరికి పోతే ఆయన తమందం పట్టుకొని తింటదట. జీవన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. మన పార్టీలో చేరడానికి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు వస్తుంటే ఆయన ఒక్కొక్కరికి ఫోన్ చేసి, అరే పోకండ్రా నాయన, మీకు నేను నిధులు పెడతా, రోడ్లు పెడతా, ఉండుంది అని చెప్తున్నారు. అట్లాడిండు. అయినా మేము అటువైపు ఇటే వస్తామని ఇవాళ జగిత్యాల నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా 80-85% టిఆర్ఎస్ పార్టీలు అందరూ కూడా ప్రజాప్రతినిధులు చేరిండ్రు. ఒక్క జగిత్యాల నియోజకవర్గమే కాదు, జగిత్యాల జిల్లా అంతా కూడా టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం చేయడంలో ముందున్నది. మరి జగిత్యాల జిల్లా ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ సందర్భంగా నేను మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మళ్ళా ఒకసారి ఈ అద్భుతమైన వేదిక మీద మా కొత్త జిల్లాను అభివృద్ధి చేయడానికి రాజన్న, రామన్న ఇద్దరు కలిసి వచ్చినందుకు వారిద్దరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా జిల్లా అభివృద్ధికి తప్పకుండా నేను చెప్పాల్సింది ఏం లేదు. అన్ని అంశాలు ఇద్దరు అన్నలకు కూడా తెలుసు. కరీంనగర్ జిల్లాలో మంత్రులుగా ఉన్నారు వారు. మా జిల్లా అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టవలసిందిగా కోరుతూ నేను సెలవు తీసుకుంటూ మరి రాజేంద్ర అన్న మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. सबको मैं इतना ही याद दिलाना चाहती हूँ, जिस दिन जगित्याल का जिला बना और अपने किले पे हमने तिरंगा लहराया, क्या फख्र के हमारे सीना चौड़ा हो गया था, आप सबको भी याद होगा। और मैं आपको इस स्टेज से आज कहना चाहती हूँ कि आने वाले दिनों में आपका दुआ साथ होगा तो इस जगित्याल में गुलाबी रंग का झंडा भी लहराएगा। आप सबका दुआ भी साथ
పార్టీ. మరి అంతమంది అన్నను స్వాగతం చెప్పడానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా జగిత్యాల ఆడబిడ్డలను ఉద్దేశించి అన్నదమ్ములను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా ఇన్ఛార్జ్ గారు, పెద్దలు, గౌరవనీయులు డాక్టర్ సంజయ్ గారు, గౌరవనీయులు, ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడమే కాకుండా జగిత్యాల జిల్లా శ్రీమతి కవిత గారికి, గౌరవనీయులు ధర్మపురి శాసనసభ్యులు, ఈ జిల్లా మంత్రివర్యులు ఇటల రాజేంద్రన్న గారికి, గౌరవనీయులు గౌరవ పార్లమెంట్ సభ్యులు సోదరులు సుమన్ గారు, గౌరవనీయ టిఆర్ఎస్ పార్టీలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో సహా అందరూ కూడా గౌరవంతో మరి సంబోధించుకునే పెద్దలు, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని గులాబీ జెండాను గొప్పగా ఎగరేసుకుందామని చెప్పి మనం చేస్తూ దానికోసం శాయశక్తులు మేమందరూ కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్న జై తెలంగాణ. మరి రామన్నకు రాజన్నకు స్వాగతం చెప్పడానికి చాలా మంది ఆడబిడ్డలు బతుకమ్మలు బోనాలు తీసుకొని వచ్చిండ్రు. మరి అట్లానే మా గంగాపుత్రులు వలలు తీసుకొని నడుచుకుంటా చాలా దూరం నుండి వచ్చిండ్రు. మా యాదవులు వచ్చిండ్రు. రసమై బాలకృష్ణ గారు, సాంస్కృతిక సారథి చైర్మన్ గారు, గౌరవనీయులు కరీంనగర్ శాసనసభ్యులు అన్న గంగుల కమలాకర్ గారు, రమేష్ బాబు గారు, గౌరవనీయులు మంతని శాసనసభ్యులు పుట్ట మదన గారు, మార్క్ఫెడ్ అధ్యక్షులైన జగిత్యాల పార్టీ నాయకత్వం మొత్తానికి అన్న జువాడి నరసింహరావు గారు, కృష్ణారావు గారు, గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు దివాకర్ రావు గారు, మన కోరుట్ల మున్సిపల్ చైర్మన్ వేణు గారు, మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ ఉమా గారు, వేదిక పైన ఆశీనులైన హైదరాబాద్ నుంచి విచ్చేసిన మీడియా అన్నలకు, జగిత్యాల జిల్లా స్టాఫర్లందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. ఇదే జగిత్యాలలో తెలంగాణ ఉద్యమం 2001లో ప్రారంభనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు 2001లో ఆనాడు ఈశ్వరన్ ఆహ్వానం మేరకు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి, మన పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారు ధర్మపురిలో గోదావరి పుష్కరాలకు ఆనాడు రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష బలపడుతున్నది అని గుర్తించిన తర్వాత అప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి, ఆనాడు ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే గోదావరి పుష్కరాల్లో కూడా జరుగుతున్న వివక్షను, గోదావరి మా దగ్గర లేదా, కేవలం రాజమండ్రిలోనే పుష్కరాలు ఎందుకు చేస్తారని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు గులాబీ జెండా ఎగరేసి ఆనాడు నిలదీసి అడిగితే అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ధర్మపురి రాక తప్పలేదు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే జగిత్యాల జిల్లా దెబ్బ ఎట్లుంటుందో చెప్పేదానికి ఈ మాట చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు వచ్చి ఆనాడు ధర్మపురిలో గోదావరి కాడికి వచ్చిండు, గోదావరి క్షేత్రానికి వచ్చిన తర్వాత పుష్కరాల్లో ఏం చెప్తారు, పంతులు బ్రహ్మాండంగా ఆశీర్వాదం ఇస్తారు. ఆ గోదావరి తల్లి రైతులను అందరినీ బాగా చూడాలని చెప్పించింది కదా అని చెప్పి వాళ్ళు రమ్మన్నారట. పుష్కర ఘాట్లోకి వచ్చి స్నానం చేయండి సార్ అన్నారట. వచ్చిండు ఆయన పెద్ద మనిషి, నీళ్ళలో దిగిండు. పంతులు గారు అంటుండట, అయ్యా చంద్రబాబు గారు మునిగండి, గోదావరిలో మునిగండి అన్నాడట. పుష్కర స్నానం అంటే మునగాలి కదా, ఆయన మునుగుతలేడు. రెండోసారి చెప్పిండట పంతులు గారు, చంద్రబాబు నాయుడు గారు మునిగండి అన్నాడట. ఆ చంద్రబాబు నాయుడు ఆనాడు గోదావరిలో మునిగలేదో ఈ రోజు ఆ దెబ్బకు మొత్తం మన రాష్ట్రాన్ని వదిలిపెట్టి పక్క రాష్ట్రానికి పారిపోయే పరిస్థితి వచ్చింది మీ దెబ్బతోని. అంత గొప్ప చైతన్యవంతమైన గడ్డ ఈ జగిత్యాల గడ్డ. అన్ని సీట్లు గెలిచినాం కానీ ఒక్క జగిత్యాల తప్పిపోయింది అన్నారు. ఈసారి నాకు విశ్వాసం ఉన్నది, ఎన్నికలు ఎప్పుడు జరిగినా 2019లో జరిగినా దానికంటే కొద్దిగా ముందే జరిగినా ఎప్పుడు జరిగినా ఈసారి తెలంగాణ రాష్ట్ర సమితి జైత్రయాత్ర జగిత్యాల నుంచే మొదలైతుంది. గులాబీ జెండా ఖచ్చితంగా ఇక్కడ ఎగురుతుంది అనే విశ్వాసం కూడా స్పష్టంగా నాకు కనబడతా ఉన్నది. ఒకసారి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. చాలా మంది పెద్దలు ఇలా చాలా మాట్లాడుతున్నారు. జగిత్యాల శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు. నిన్న మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడారు, మీరు కూడా చూసే ఉంటారు.
ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోవాలని కోరుతా ఉన్నా. ఎవరు మీ జీవన్ రెడ్డి గారు, ఎవరు మీ జగిత్యాల శాసనసభ్యుడు, ఆయన గతంలో తెలంగాణకు చేసిన ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర ఏందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని కోరుతా ఉన్నా. ఇదే జీవన్ రెడ్డి గారు కాదా గతంలో ఆనాడు మనం తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2004లో కాంగ్రెస్ పార్టీ ఆనాడు దేశంలో ఎక్కడికక్కడ తునకలైపోయి ఇంకా ఆశ లేదు భవిష్యత్తులో అనుకొని ఆశ సాధించుకొని ఇక ఆఖరికి విధి లేని పరిస్థితుల్లో ఆనాడు వారు ముందుకు వచ్చి తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ తోటి పొత్తుంటేనే ఇక్కడ మనం ముందుకు పోతామని చెప్పి ఆనాడు ముందుకు వచ్చి టీఆర్ఎస్ తో జతగట్టి గులాబీ కండువా కప్పుకొని సోనియా గాంధీ నుంచి మొదలు పెడితే జీవన్ రెడ్డి గారి దాకా 2004 ఎన్నికల్లో పోటీ చేస్తే మీరు ఆనాడు ఆయన గెలిపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మనతో పొత్తుకూడిందో ఆ మాట నిలబెట్టుకోకపోతే ఆనాడు అప్పుడున్న యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న కేసీఆర్ గారు తన పదవిని ఎడమకాలి చెప్పులాగా తీసి అవతల కొట్టి కరీంనగర్ ప్రజాక్షేత్రంలో నిలబడి ఎన్నికలకు పోతే ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆంధ్ర ప్రాంత నాయకుడు తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా ఖతం చేయాలి, కేసీఆర్ 2006 ఎన్నికల్లో కరీంనగర్ లో ఓడగొడితే అయిపోతుంది తెలంగాణ ఉద్యమం అని చెప్పి ఆనాడు అందరినీ దేవులాడి ఎవరు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా ఎవరు దొరుకుతారా అని చెప్పి భూతత్వం పెట్టి దేవులాడి దేవులాడగా అందరు కాంగ్రెస్ వాళ్ళు మేము చేయమంటే మేము చేయమన్నారు. ఎందుకంటే మా ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా మేమెందుకు పోటీ చేస్తామని చెప్పి అందరూ ఒక్కొక్కరు తప్పించుకుంటే ఒక్క జీవన్ రెడ్డి గారు మాత్రం కనబడ్డాడు. రాజశేఖర రెడ్డి ఆఖరికి జీవన్ రెడ్డి గారిని పట్టుకొని జీవన్ రెడ్డి గారు మీరు పోటీ చేయాలి కేసీఆర్ కు వ్యతిరేకంగా అంటే జీవన్ రెడ్డి గారు వేరే మాట్లాడుకున్నాడు అన్నాడు. రాజశేఖర రెడ్డి గారు నేను ఎట్లా ఓడిపోతా నాకు తెలుసు, గెలిచే అవకాశమే లేదు, తెలంగాణలో కేసీఆర్ ఓడగొట్టేటోళ్ళు ఎవరు పుట్టలేదు, కానీ నేను ఓడిపోతే నాకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి బేరమాడుకొని ఆనాడు కేసీఆర్ ను ఓడగొట్టే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే గారు ఈ రోజు జగిత్యాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు. ఒకసారి మీరు ఆలోచించాలని కోరుతున్నాను. నేను పొరపాటున ఆనాడు 2006 ఎన్నికల్లో తెలంగాణ ఉన్నదా లేదా, తెలంగాణ ప్రజలకు తెలంగాణ కావాలని కోరిక బలంగా ఉన్నదా లేదా అని చెప్పే ఎన్నికల్లో ఈ రోజు మన కట్టం నిలబడ్డ ఈ జీవన్ రెడ్డి గారు పొరపాటున ఆనాడు గెలిచుంటే, పొరపాటున ఆనాడు కేసీఆర్ గారు కనుక ఓడిపోయి ఉంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఉండేదా? ఒక్కసారి మీరు గుండెల మీద చేసుకుని ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఈరోజు అదే జీవన్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన శాసనసభలో ఈ రోజు జగిత్యాల ప్రజల ఆశీర్వాదంతో మరి గెలిచి వచ్చి మళ్ళొకసారి ఆనాడు ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా కేసీఆర్ గారు ఓడించే కుట్రలో, ఆంధ్ర నాయకుల కుట్రలో పావుగా మారిన జీవన్ రెడ్డి గారు, ఆంధ్ర నాయకుల తొత్తుగా ఆనాడు వ్యవహారం చేసిన జీవన్ రెడ్డి గారు ఈ రోజు మళ్ళొకసారి శాసనసభలో మాట్లాడుతున్నాడు. మీరు చూసినారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమంటున్నారు, గోదావరి నదిలో, కృష్ణా నదిలో, ఈ 2 నదుల్లో తెలంగాణ రాష్ట్రానికి 1200 టీఎంసీల న్యాయబద్ధమైన వాటా ఉన్నది. 1200 టీఎంసీల నీళ్లను ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకుంటే 1,20,00,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చుకునే ఆస్కారం ఉంటుంది. అందుకే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నీళ్లు, నిధులు, నియామకాలు అనే శీర్షిక మీద తెలంగాణ ఉద్యమం ఆ పునాదుల మీద జరిగితే తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మన పూర్వ కరీంనగర్ జిల్లాలో ఒక కాళేశ్వరం కానీ, ఒక అన్నారం కానీ, ఒక సుందిల్ల కానీ బ్యారేజ్ కట్టి మన జిల్లా మొత్తాన్ని సస్యశ్యామలం చేయాలి. ఇక్కడి నీళ్లను, గోదావరి నీళ్లను మొత్తం సగం తెలంగాణకు మళ్ళించి ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలనే ప్రయత్నం చేస్తా ఉంటే జగిత్యాల శాసనసభ్యుడు జీవన్ రెడ్డి గారు ఏమన్నాడు మొన్న అసెంబ్లీలో మీరే చూసారు. ఏమన్నాడు ఆయన? అవును, మేము కోర్టులో కేసులు వేస్తున్నాం, చచ్చిపోయిన వాళ్ళ పేర్ల మీద కూడా కేసులు వేస్తున్నాం, చచ్చిపోయిన వాళ్ళ వేలు ముద్రలు కూడా తీసుకొని ఈ రోజు మనకు వ్యతిరేకంగా ప్రాజెక్టులు కట్టకుండా రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా మేము కేసులు ఇస్తున్నామని చెప్పి సిగ్గు కేసీఆర్ గారిని ఎన్నికల్లో ఓడించి తెలంగాణ ఉద్యమాన్ని ఖతం చేసి
ఆనాడు ఎట్టి పరిస్థితులు అన్న గడ్డ మీద ఉండడం మరి ఇంకా కూడా దురదృష్టకరం అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక రాజశేఖర రెడ్డి తొక్కులాగా పనిచేస్తే ఈ రోజు కూడా ఇంకొక ఆయన ఎల్ రమణ గారు చంద్రబాబు తొక్కు లెక్క చంద్రబాబు పోయినా ఈయన మాత్రం ఇంకా చింతనచ్చినా పులుపు సావదన్నట్టు ఇంకా కూడా ఇక్కడ చంద్రబాబు మొత్తం ఆంధ్రాకి వెళ్ళిపోయినా తట్టా బుట్ట మొత్తం తట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోయినా ఈయన మాత్రం ఇంకా తెలుగుదేశాన్ని నేనే నిలబెడతా అని చెప్పి ఈయన బయలుదేరి తిరుగుతా ఉన్నాడు. ఇది మా నాయకులుగా ప్రాతినిధ్యం వహించడం మంచిదా కాదా మీరే ఆలోచించాలని కూడా నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా తమ్ముడు అక్కడ ఏం లేదమ్మా, ఉన్నప్పుడు పెన్షన్లు ఉండేది. ఆ పెన్షన్లు ఉన్నప్పుడు జగిత్యాలలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఊరికి 10 మందికి పెన్షన్లు వస్తే 40 మందికి రాకపోయేది. ఆ రామలు పోయి వెళ్ళిపెట్టేది, మాకెందుకు ఇస్తలేరా పెన్షన్, మాకు అన్ని ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి శ్రీరామ్ సాగర్ కు ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా రివర్స్ పంపింగ్ ద్వారా ఈ మొత్తం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి బ్రహ్మాండమైన కొత్త ప్రాజెక్టు కూడా రూపకల్పన చేయడం జరిగింది. ఎప్పుడో కట్టిన ఎస్ఆర్ఎస్పి తోని రైతులకు న్యాయం పూర్తిగా జరుగుతలేదు. కాబట్టి ఎస్ఆర్ఎస్పి ఎప్పుడు కూడా ఒక వైష్ణవాలయం మాదిరిగా కలకలలాడుతూ ఉండే విధంగా ఆ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో కంకణబద్ధులై ఉన్నారు. అదే రకంగా మన జిల్లా మీద ఎంత ప్రేమ ఉన్నది ముఖ్యమంత్రి గారికి అంటే ఇప్పుడే అన్న కొప్పుల ఈశ్వర్ గారు చెప్పినట్టు ధర్మపురి పుణ్యక్షేత్రాన్ని కూడా ఏ రకంగానైతే యాదగిరి గుట్టను వేములవాడను బ్రహ్మాండంగా చేసుకుంటా ఉన్నామో ధర్మపురిలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని కూడా అంతే స్థాయిలో తప్పకుండా అభివృద్ధి చేసే విషయంలో ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ఉన్నారు. కొండ ఘటనల పట్ల అన్ని పల్లెల పట్ల సమగ్రమైన అవగాహన సమగ్రమైన ఆలోచన విధానంతో ఉన్నది మన ముఖ్యమంత్రి గారు. అందుకే మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకే ఒకటి, ఎట్టి పరిస్థితుల్లో బంగారు తెలంగాణ సాధ్యం కావాలంటే మనం కలలు కట్టున్న విధంగా రైతులతో పాటు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలంటే కేవలం ఒకే ఒక్క మార్గం ఉన్నది. ఈ కాంగ్రెస్ అనే పార్టీని శాశ్వతంగా తెలంగాణ ప్రాంతంలో ఉప్పు పాత్ర వేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసి కూడా 2 పిడికిళ్ళు